ఇందిరాగాంధీని ఇప్పుడెందుకు తెరపైకి తెచ్చారు? 1971లో ఏం జరిగింది? హాయ్, భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితిలో నెలగొన్న సంగతి తెలిసిందే. పహల్గాం టెర్రరిస్ట్ అటాక్ తర్వాత ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత్ సమరభేరీ మోగించింది. పాకిస్తాన్లోని టెర్రరిస్టు స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేపట్టింది. భారత్ దాడులను ఎదుర్కొనేందుకు పాకిస్తాన్ కూడా మన పౌరులను లక్ష్యంగా చేసుకుని క్షిపణులను ప్రయోగించింది. దీనికి భారత్ గట్టిగా బదులిచ్చింది. ఇరు దేశాల మధ్య దాడులు కొనసాగుతున్న సమయంలోనే అనూహ్యంగా కాల్పుల విరమణ ఒప్పందంపై ప్రకటన వచ్చింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ప్రకటన చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. దీంతో మోదీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాక 1971లో ఇందిరాగాంధీ చూపించిన ధైర్య సాహసాలను ప్రస్తావిస్తూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. 1971 యుద్ధం భారత చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం. ప్రస్తుత బంగ్లాదేశ్ను అప్పుడు తూర్పు పాకిస్తాన్గా పిలిచేవారు. పశ్చిమ పాకిస్తాన్ నుంచి విముక్తి పొందాలని తూర్పు పాకిస్తాన్ నిర్ణయించుకుంది. దీనికి భారత్ మద్దతుగా నిలిచింది. బెంగాలీ ప్రజలపై పాకిస్తాన్ సైన్యం ఆపరేషన్ సెటిలైట్ పేరిట దాడులు చేసింది. దాదాపు 10 మిలియన్ల మంది శరణార్థులు భారత్లోకి వలస వచ్చారు. ఇది భారత్పై ఆర్థిక సామాజిక ఒత్తిడి పెంచింది. దీంతో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ వ్యూహాత్మకంగా అడుగులు వేశారు. అంతర్జాతీయ సమాజాన్ని ఒప్పించేందుకు దౌత్య పర్యటనలు చేపట్టారు. అమెరికా, యూరోప్లలో పర్యటించి అప్పటి బంగ్లాదేశ్లో పాకిస్తాన్ చేస్తున్న దారుణాలను వివరించారు. అయితే అప్పటి అమెరికా అధ్యక్షుడిగా ఉన్న రిచర్డ్ నిక్సన్ పాకిస్తాన్కు మద్దతు ప్రకటించారు. పాకిస్తాన్తో చైనా సఖ్యతగా ఉండడమే ఇందుకు కారణం. 1971 నవంబర్లో వాషింగ్టన్లో నిక్సన్తో ఇందిరాగాంధీ సమావేశమయ్యారు. అమెరికా ఒత్తిడిని ధిక్కరించారు. అమెరికా భారత్కు మిత్రదేశం మాత్రమే యజమాని కాదు. ఇప్పుడు ఎవరితో ఎలా మసలుకోవాలో భారత్కు తెలుసు అని ఇందిరాగాంధీ నర్మగర్భంగా చెప్పేశారు. ఇది మన దేశ సార్వభౌమాధికారాన్ని ప్రపంచానికి చాటి చెప్పినట్లుగా అందరూ భావించారు. అందుకే ఆమెను ఉక్కు మహిళగా పిలుస్తున్నారు. ఇదే సమయంలో ఇందిరాగాంధీ అప్పటి సోవియట్ యూనియన్తో శాంతి సహకార ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. అమెరికా చైనా ఒత్తిడిని తట్టుకోవడానికి ఇది మరింత వ్యూహాత్మక బలాన్ని ఇచ్చింది. 1971 డిసెంబర్ 3న పాకిస్తాన్ ఆపరేషన్ చంగీజ్ ఖాన్ పేరిట భారత్పై పశ్చిమ సరిహద్దుల్లో దాడులు చేసింది. దీంతో యుద్ధం మొదలైంది. అమెరికా తన 7వ నౌకాదళాన్ని పాకిస్తాన్కు మద్దతుగా బంగాళాఖాతంలోకి పంపించింది. అప్పుడు సోవియట్ యూనియన్ నౌకాదళ సహాయంతో ఇందిరాగాంధీ దాన్ని నిరోధించారు. ఈ యుద్ధంలో ఇందిరాగాంధీ అమెరికాను అడుగడుగున ధిక్కరించి భారత్ ఆధిపత్యాన్ని కొనసాగించారు. తూర్పు పాకిస్తాన్లో కేవలం 13 రోజుల్లోనే పాకిస్తాన్ సైన్యాన్ని ఓడించింది. 1971 డిసెంబర్ 16న ఢాకాలో 93,000 మంది పాకిస్తాన్ సైనికులు లొంగిపోయారు. ఇది ఆధునిక చరిత్రలో అతిపెద్ద సైనిక లొంగుపాటు. ఈ విజయం బంగ్లాదేశ్ స్వాతంత్రానికి దారితీసింది. ఇప్పుడు పాకిస్తాన్పై ఆపరేషన్ సింధూర్ మొదలుపెట్టింది మోడీ ప్రభుత్వం. పాకిస్తాన్లోని పలు ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. మే 7 నుంచి 3 రోజుల పాటు 2 దేశాల మధ్య దాడులు కొనసాగాయి. అయితే మే 10న భారత్ పాకిస్తాన్లో కాల్పుల విరమణకు అంగీకరించాయంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక ప్రకటన చేశారు. ఇది భారత్ ప్రజలను ఆశ్చర్యానికి గురిచేసింది. మోదీ ప్రభుత్వం అమెరికా ఒత్తిడికి లొంగిపోయిందని విమర్శలు వెల్లువెత్తాయి. 1971లో ఇందిరాగాంధీ చూపించిన ధైర్య సాహసాలను మోడీ గుర్తు చేసుకోవాలని పలువురు సూచించారు. భారత్ బాధిత దేశమని, అలాంటప్పుడు పాకిస్తాన్ను ఎదుర్కొనే సత్తా ఉన్నా కూడా వెనక్కు తగ్గాల్సిన అవసరం ఏముందని పలువురు ప్రశ్నించారు.
అయితే 1971 యుద్ధాన్ని ప్రస్తుత పరిస్థితులతో పోల్చడం సరికాదని కొందరు సూచిస్తున్నారు. 1971లో భారత్ ఒక పూర్తిస్థాయి యుద్ధం చేసిందని గుర్తు చేస్తున్నారు. కానీ ఇప్పుడు కేవలం టెర్రరిస్టులను టార్గెట్ చేసుకుని మాత్రమే ఆపరేషన్ సింధూర్ నడుస్తుందని చెప్తున్నారు. భారత్ పాకిస్తాన్ రెండు అణ్వస్త్ర దేశాలు కావడంతో అమెరికా జోక్యం చేసుకుని ఉండొచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు. భారత్కు అమెరికా మిత్రపక్షం కావడం కూడా ఇందుకు మరో కారణమై ఉండొచ్చు. అందుకే 1971 నాటి ఇందిరాగాంధీ ప్రస్తావన ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. మన సార్వభౌమాధికారాన్ని పక్కనపెట్టి అమెరికా ముందు సాగిలపడాల్సిన అవసరం లేదనే మాట గట్టిగా వినిపిస్తుంది. భారత్ పాకిస్తాన్ కాల్పుల విరమణపై డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన. పూర్తి వివరాలు. భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య గత కొన్ని రోజులుగా తీవ్ర సైనిక ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. భారత్ ప్రయోగించిన ఎయిర్ టు సర్ఫేస్ మిస్సైళ్లు పాక్లోని 3 ప్రధాన వాయుసేన స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నాయి. దీనికి ప్రతిగా పాకిస్తాన్ ఆపరేషన్ బునియన్ మార్సూస్ పేరిట భారత సైనిక స్థావరాలపై ప్రతిఘాతక దాడులు ప్రారంభించింది. ఈ పరిస్థితుల్లో దాదాపు యుద్ధమోత వినిపించగల స్థాయికి ఉద్రిక్తతలు పెరిగాయి. డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ఉద్రిక్త పరిస్థితులపై మధ్యవరితనంగా చొరవ చూపుతూ ట్వీట్ చేశారు. భారతదేశం మరియు పాకిస్తాన్ పూర్తిస్థాయి తక్షణ కాల్పుల విరమణకు అంగీకరించాయి. భారత్ పాకిస్తాన్ కాల్పుల విరమణపై డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన. పూర్తి వివరాలు. భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య గత కొన్ని రోజులుగా తీవ్ర సైనిక ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. భారత్ ప్రయోగించిన ఎయిర్ టు సర్ఫేస్ మిస్సైళ్లు పాక్లోని 3 ప్రధాన వాయుసేన స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నాయి. దీనికి ప్రతిగా పాకిస్తాన్ ఆపరేషన్ బునియన్ మార్సూస్ పేరిట భారత సైనిక స్థావరాలపై ప్రతిఘాతక దాడులు ప్రారంభించింది. ఈ పరిస్థితుల్లో దాదాపు యుద్ధమోత వినిపించగల స్థాయికి ఉద్రిక్తతలు పెరిగాయి. డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ఉద్రిక్త పరిస్థితులపై మధ్యవరితనంగా చొరవ చూపుతూ ట్వీట్ చేశారు. భారతదేశం మరియు పాకిస్తాన్ పూర్తిస్థాయి తక్షణ కాల్పుల విరమణకు అంగీకరించాయి. ఇది ఓ అద్భుతమైన అభివృద్ధి. కాల్పుల విరమణ ఒప్పందం. భారత్ మరియు పాకిస్తాన్ సైనిక అధికారులు హాట్లైన్ ద్వారా మాట్లాడారు. 2003 సంవత్సరంలో ఉన్న కాల్పుల విరమణ ఒప్పందాన్ని పునరుద్ధరించుకోవాలని నిర్ణయించారు. ఉభయ దేశాలు అదుపులేని సైనిక చర్యలు, నిర్దిష్ట స్థావరాలపై దాడులు ఇకపై లేకుండా చూసేందుకు అంగీకరించాయి. పాక్ భారత్ మధ్య విభేదాలు ఎందుకు తారాస్థాయికి చేరాయి? 1. భారతదేశం 3 పాక్ వాయుసేన స్థావరాలపై ఖచ్చితమైన మిస్సైల్ దాడులు చేసింది. 2. పాక్ అందుకు ఆపరేషన్ బునియన్ మర్సూస్ ద్వారా ప్రతీకారం తీర్చుకుంది. 3. ఉభయ దేశాల మీడియా ఈ దాడుల గురించి ప్రచురించడం ప్రజల్లో ఉద్రిక్తతను పెంచింది. భారత ప్రభుత్వ స్పందన. భారత ప్రభుత్వం ఓ అధికార ప్రకటనలో భారతదేశం శాంతికి కట్టుబడి ఉంది, కాని దేశ భద్రత కోసం తగిన చర్యలు తప్పనిసరి. కాల్పుల విరమణ శాంతికి తొలి అడుగు మాత్రమే. పాకిస్తాన్ అభిప్రాయం. పాక్ ఆర్మీ మరియు విదేశాంగ శాఖ ప్రకటించిన ప్రకారం ఇది ప్రజల భద్రత కోసం తీసుకున్న శాంతి నిర్ణయం. భారత్ నుండి మరిన్ని సానుకూల చర్యలు మేము ఆశిస్తున్నాం. సారాంశంగా ట్రంప్ ప్రకటనతో భారత్ పాక్ మధ్య తక్షణ కాల్పుల విరమణ జరిగిందని తెలుస్తోంది. ఈ నిర్ణయం వెనుక ఉన్న కారణాలు తీవ్రమైన సైనిక దాడులు, అంతర్జాతీయ ఒత్తిళ్లు. శాంతి దిశగా ముందడుగుపడినప్పటికీ భవిష్యత్లో ఇది ఎంతకాలం నిలుస్తుందో అనిశ్చితి. భారతదేశం 3 ప్రధాన రకాల రక్షణ వ్యవస్థలు కలిగి ఉంది. ఇవి భూ, వాయు మరియు
సముద్ర రక్షణ వ్యవస్థలుగా విభజించబడతాయి. ఇప్పుడు వాటిని ఒక్కొక్కటిగా వివరిస్తాను. 1. భూరక్షణ వ్యవస్థ. ఆర్మీ, భూతల సేన. భూతల సేన భారతదేశ భద్రతకు పునాది. విభాగాలు: ఆర్టిల్లరీ, ఇన్ఫెంట్రీ, కాలిన సేన, ఆర్మర్డ్ కార్ప్స్, ట్యాంకులు. సాంకేతిక వ్యవస్థలు: రాడార్, స్మార్ట్ మిస్సైల్ లాంచర్లు, డ్రోన్లు, యాంటీ ట్యాంక్ మిస్సైల్స్. 2. వాయుసేన, ఎయిర్ ఫోర్స్, భారత వాయుసేన. భారత వాయుసేన దేశ గగన రాఫెల్, సుఖోయ్ Su-30 MKI, మిరాజ్ -2000. సాంకేతిక వ్యవస్థలు: ఏవియానిక్స్, మల్టీ రోల్ ఫైటర్ జెట్లు, అవాక్స్, AWACS సిస్టమ్స్.